హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పెద్ద దిక్కు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనంగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. బ్రాహ్మడి భార్య పాపం వట్టి అమాయకురాలు. ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చీవాట్లు తింటూ ఉండేది. ఇలాంటి తెలివి తక్కువ పెళ్ళాన్ని కట్టుకున్నానే అని బ్రాహ్మడు తనని తాను తిట్టుకుంటూ ఎలాగో సంసారం సాగిస్తున్నాడు. ఆ సంవత్సరం వేసంకాలం వచ్చే ముందే 2 నెలలకు సరిపోయేట్లుగా ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కందులు, పెసలు, మినుములు ఒకటేమిటి, ఇలా ఇంటికి కావలసిన వెచ్చాలన్నీ తెచ్చిపడేసి, ఏమే చైత్ర వైశాఖాలు వస్తున్నాయి, అప్పుడు ఎండల్లో పోయి తేవటం కష్టమని కావలసిన వెచ్చాలన్నీ తెచ్చాను. అన్నీ ఇప్పుడే వాడేయకు, నేను మళ్ళీ తేలేను అని భార్యతో చెప్పాడు బ్రాహ్మడు. చైత్ర వైశాఖాలంటే ఎవరో మనుష్యులు అనుకుంది ఆ వెర్రిబాగుల ఇల్లాలు. అలాగే ఉంచుతాలేండి అంది. ఆ రోజు మొదలుకొని చైత్ర వైశాఖాలు ఎప్పుడు మన ఇంటికి వస్తారా, ఎప్పుడు ఈ సరుకులన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటానా అని వీధుల్లో ఎదురు చూడసాగింది బ్రాహ్మడి భార్య. ఇదిలా ఉండగా బ్రాహ్మడు ఏదో పని మీద ఆ పక్క ఊరికి పోవలసి వచ్చింది. ఊరికి పోబోతూ భార్యని పిలిచి, వసేవ్, నేను తెచ్చిన సరుకులన్నీ వాడేసేవు సుమా, చైత్ర వైశాఖాలు వస్తాయి అని చెప్పి ఊరు వెళ్ళాడు. ఈ సంగతి బ్రాహ్మడి పక్కింట్లో ఉన్న 2 కాపులు విన్నారు. బ్రాహ్మడి భార్య వట్టి తెలివి తక్కువదని వాళ్ళకు కూడా తెలుసు. అందుచేత బ్రాహ్మడు ఊరికి వెళ్ళిన మర్నాడు కాపులిద్దరూ కావిళ్ళు వేసుకుని బ్రాహ్మడి ఇంటికి వచ్చారు. వచ్చి, మేము చైత్ర వైశాఖాలము, నీ భర్త మాకు వెచ్చాలు ఇస్తానని చెప్పాడు, పట్టుకుపోదామని వచ్చాం అన్నారు. అమాయకురాలైన బ్రాహ్మడి భార్య పాపం వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్మింది. వాళ్ళిద్దరినీ పీట వేసి కూర్చోబెట్టి సరుకులన్నీ వాళ్ళకి సమర్పించుకుని పంపింది. మరి 4 రోజులకి బ్రాహ్మడు తిరిగి వచ్చాడు. భర్తని వాకిట్లో చూడగానే, ఏమండోయ్, మీరు చెప్పిపోయినట్లే చైత్ర వైశాఖాలు మన ఇంటికి వచ్చారు. మీరు వచ్చేదాకా వాళ్ళని ఆపటం ఎందుకని మీరు వాళ్ళ కోసం తెచ్చిన వెచ్చాలన్నీ ఇచ్చి పంపాను అని చెప్పింది. బ్రాహ్మడు తెల్లబోయాడు. ఓసి నీ తెలివి మండ, చైత్ర వైశాఖాలేమిటి, మన ఇంటికి రావటమేమిటి? చైత్ర వైశాఖాలంటే నెలల పేర్లు. ఆ 2 నెలలు ఎండాకాలం, అందుకని చైత్ర వైశాఖాలు వస్తున్నాయని చెప్పాను. ఇదా నువ్వు చేసిన ఘనకార్యం అని 4 తిట్టాడు. మళ్ళీ రోజులు గడవసాగినాయి. బ్రాహ్మడి భార్య ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చీవాట్లు తినని రోజంటూ లేదు. బ్రాహ్మడికి ప్రాణం విసిగిపోయింది. మన కొంపలో పెద్ద దిక్కు అంటూ ఒకటి లేకపోవటం చేతనే నీ బుద్ధి ఇలా బుగ్గిపాలవుతోంది. పెద్ద దిక్కు అంటూ ఒకటి కొంపలో ఉంటే నీ ఆటలు ఇలా సాగుతాయా అని కసురుకున్నాడు. ఇది వినగానే బ్రాహ్మడి భార్య ఆలోచనలో పడింది. పెద్ద దిక్కు అంటే ఏమిటా అని. ఎలాగైనా ఒక పెద్ద దిక్కుని తను సంపాదించగలిగితే భర్త చేత చీవాట్లు తప్పుతాయి గదా అనుకుంది. ఇంటికి వచ్చే పోయేవారితో నల్లా మా ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కు ఉంటే ఎంత బాగుండును అని ఆనాటి నుంచి అంటూ ఉండేది. ఇది తెలిసి బ్రాహ్మడి భార్యని మోసగించాలని ఒకడు తట్ట నిండా గడ్డితో చేసిన బొమ్మల్ని పెట్టుకొని, పెద్ద దిక్కోయమ్మ పెద్ద దిక్కు, పెద్ద దిక్కోయమ్మ పెద్ద దిక్కు అని కేకలు వేసుకుంటూ బ్రాహ్మడి ఇంటి ముందుగా పోసాగాడు. ఈ కేక వినంగానే బ్రాహ్మడి భార్యకి ప్రాణం లేచి వచ్చింది. వెంటనే ఆ అబ్బిని పిలిచి బేరం చేసింది. ఒక్కో పెద్ద దిక్కు 200 అన్నాడు అతను. అమ్మ బాబోయ్, 200 ఎక్కడి నుంచి తేగలను? కావలిస్తే ఇదిగో
నా మెడలో ఈ బంగారపు గొలుసు ఇస్తాను, పట్టుకెళ్ళు అంది. ఆ వచ్చినతను సరే అలాగే తీసుకోవమ్మా అని నిక్షేపం లాంటి ఆ బంగారు గొలుసు పుచ్చుకొని ఒక పెద్ద దిక్కును ఇచ్చి తన దారిని తాను పోయాడు. ఈ గొడవంతా జరిగేటప్పుడు బ్రాహ్మడు ఇంటి దగ్గర లేడు. బ్రాహ్మడి భార్య తాను కొన్న పెద్ద దిక్కుకి అలంకారం చేసి పసుపు కుంకం పెట్టి పూజ చెయ్యటం మొదలెట్టింది. ఇంతలోనే బ్రాహ్మడు ఇంటికి తిరిగి వచ్చాడు. భర్తని చూడటంతోటే పూజ చేస్తున్న బ్రాహ్మడి భార్య చివాలును లేచి, ఏమండి, పెద్ద దిక్కు లేదో అని రోజు మీరు కసురుకుంటున్నారని నా మెడలో బంగారపు గొలుసు ఇచ్చి ఒక పెద్ద దిక్కును కొన్నాను అని తను కొన్న గడ్డి బొమ్మని చూపింది. బ్రాహ్మడు నిలువున నీరైపోయాడు. ఓసి దౌర్భాగ్యపుదానా, నీతో ఇంకెలా కాపురం చేసేది? నిక్షేపం లాంటి బంగారు గొలుసు కాస్త వాడెవడు మొహానో పెట్టి ఈ గడ్డి బొమ్మ నా కొన్నావు. ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. నీ పెద్ద దిక్కు నువ్వు కలిసి ఏ ఏట్లో అయినా దూకండి అంటూ భార్యని ఇంట్లోంచి తరిమేశాడు. పాపం బ్రాహ్మడి భార్య ఏం చేస్తుంది? తన తెలివి తక్కువ తనానికి తనని తాను తిట్టుకుంటూ పెద్ద దిక్కుని తీసుకుని తన పుట్టినింటికి బయలుదేరింది. అలా పోతుండగా ఒక అడవి వచ్చింది. ఇంతలో చీకటి పడింది. ఆ చీకట్లో ప్రయాణం సాగిస్తే ఏపులో గిలో మీద పడి చంపుతుందని బ్రాహ్మడి భార్య అక్కడే ఒక చెట్టు ఎక్కి కూచుంది. నడిరాత్రి వేళ కొంతమంది దొంగలు సరిగ్గా ఆ చెట్టు కిందకే వచ్చి తాము దొంగిలించిన సొత్తు భాగాలు పంచుకోసాగారు. వాళ్లను చూడగానే చెట్టు మీద ఉన్న బ్రాహ్మడి భార్యకి గుండెలు దడదడ కొట్టుకోసాగినాయి. చేతులు కాళ్ళు వణకసాగినాయి. ఆమె చేతిలో ఉన్న పెద్ద దిక్కు కాస్త చటుక్కున జారి దొంగల మధ్య పడింది. ఆ చీకట్లో పెద్ద చప్పుడుతో ఏదో తమ మధ్య పడేసరికి దొంగలు అదేదో దెయ్యమో భూతమోనని జడిసి ఇక అక్కడే ఉంటే ప్రాణాలు దక్కవని తాము దొంగిలించి తెచ్చిన సొమ్ములు ధనం అంతా అక్కడే వదిలి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. తెల్లవారింది. బ్రాహ్మడి భార్య చెట్టు మీది నుంచి దిగి వచ్చింది. దొంగలు అక్కడ వదిలి వెళ్ళిన ధనం నగలు చూసి ఆశ్చర్యపోయి అవన్నీ మూటగట్టుకుని మళ్ళీ తన పెద్ద దిక్కుతో సహా భర్త దగ్గరికి చేరుకుంది. అక్కడ జరిగిందంతా భర్తతో చెప్పి, ఇదంతా నేను కొన్న పెద్ద దిక్కు మహత్యమే. నేను మిమ్మల్ని ఎన్నో విధాల నష్టపెట్టి కష్టపెట్టిన మాట నిజమేననుకోండి. అయినా దానికి మరి 4 రెట్లు సంపాదించుకొచ్చాను చూడండి అంటూ తను తెచ్చిన ధనము నగలు చూపింది. బ్రాహ్మడు సంతోషించాడు. ఆనాటి నుంచి బ్రాహ్మడి భార్య కూడా జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా పనులు చేస్తూ లక్షణంగా కాపురం చేస్తోంది. ఇందులో ఎవరి తెలివితేటలు మాత్రం ఏమున్నాయి? ఏదో ఆ పెద్ద దిక్కు వచ్చిన వేళ విశేషం మంచిది గనక అలా అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఇదండి పెద్ద దిక్కు కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.